హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో 7 రకాల పప్పులు కలిపి దోశ వేశాను. ఈ దోశలు మన హెల్త్కి చాలా మంచిది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా ఈ దోశలను ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ దోశల కోసం ముందుగా ఒక ప్లేట్లోకి 1 కప్పు బియ్యాన్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పెసలు, 1/2 కప్పు పచ్చిశనగపప్పును వేసుకోండి. అలాగే 1/2 కప్పు ఎర్ర కందిపప్పును వేసుకోండి. మీరు ఈ ప్లేస్లో మామూలు కందిపప్పునైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పును వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పును వేసుకోండి. 1/2 కప్పు అలసందులను వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల బాదం పప్పును వేసుకోండి. 1 స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని ఇందులో వాటర్ వేసి శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ వేసి నానబెట్టుకోండి. వీటిని 6-7 గంటలు నానబెట్టుకోండి. లేదంటే నైట్ నానబెట్టుకుని ఉదయాన్నే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నైట్ నానబెట్టుకుని ఉదయాన్నే ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి ఉదయానికి ఎంత చక్కగా నానిపోయాయో. ఇప్పుడు ఈ వాటర్ని వంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పప్పులను సగం వరకు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 ఇంచుల అల్లాన్ని ఇలా తొక్కు తీసి ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను, కొద్దిగా కరివేపాకును వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని తగినన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లో వేసుకోండి. అలాగే మిగతా పప్పును కూడా మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఇందాకటి బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను, కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ బాగా కలుపుకోండి. పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మరికొన్ని వాటర్ని వేసుకుని దోశ పిండిలా కలుపుకోండి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్తో ఇలా రుద్దుకోండి. ఇప్పుడు ఒక గరిటె పిండిని తీసుకుని ఇలా దోశ పెనంపై వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ దోశని కాలనివ్వండి. చూడండి ఇలా కాలిన తర్వాత పైనుండి ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోండి. చూడండి ఈ దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోండి. మరో 1 నిమిషం పాటు రెండో వైపు కూడా కాల్చుకోండి. రెండు వైపులా కాలిన తర్వాత దోశను తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. రెండోసారి దోశ వేసేటప్పుడు పైన వాటర్ని చల్లుకొని ఆనియన్తో రుద్ది మళ్ళీ దోశ వేసుకోండి. ఇందాకట్లాగే ఈ దోశను రెండు వైపులా బాగా కాల్చుకోండి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అయిన మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.